సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. ఇవాళ 13 ఆగస్ట్ 2026 గురువారం నాడు మార్కెట్లు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఇవాళ మార్కెట్లో జరిగిన అంశాలు ఏంటి, మార్కెట్ ఎలా ముగిసింది, ఏవే అంశాలు మార్కెట్ని ప్రభావితం చేశాయి, అలాగే రేపు మార్కెట్ ఎలా ఉండబోతోంది, ఏ థింగ్స్ని ఇన్వెస్టర్స్ ఇవాళ అనలైజ్ చేసుకోవాలి, రేపటికి ఎలా తయారవ్వాలనేది ఈ వీడియోలో పక్కా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంక్లూజన్లో కూడా తెలుస్తుంది. దెన్ ఇవాళ చూసుకుంటే మాత్రం కంటిన్యూస్గా థర్డ్ డే మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. మూడవ రోజు కూడా నెగిటివ్, కాకపోతే పెద్ద లాసులు కాదు, బట్ మూడో రోజు కూడా లాసుల్లోనే మార్కెట్స్ ముగిశాయి. సో ప్రారంభంలో ఎక్కువ నష్టాలతో స్టార్ట్ అయ్యాయి, ఆ తర్వాత కొంచెం రికవరీ జరిగింది మధ్యాహ్నం 12-12:30 ప్రాంతంలో. బట్ ఎంత జరిగినా మళ్ళీ చివరి కూడా కొంచెం డౌనే అయ్యాయి. సో రెండు సెన్సెక్స్ కానీ నిఫ్టీ కూడా రెండు నష్టాల్లో ముగిశాయి. సో నిఫ్టీ వచ్చేసి 24,395 400 కింద 24,400 కింద ముగిసింది. అట్లాగే ఒక 10.16%, 40 పాయింట్ల నష్టము. అట్లాగే సెన్సెక్స్లో కూడా చూసుకున్నా కానీ 77,792 వద్ద ముగిసింది. సో ఇది కూడా 173 పాయింట్ల నష్టం. సో ఇది పెద్దగా కాకపోవచ్చు, బట్ కొన్ని సెక్టర్లు ఎక్కువగా నష్టపోయాయి, కొన్ని సెక్టర్లు తక్కువగా ఇంపాక్ట్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా బలహీనంగా ఉండింది. ఇవాళ చూసుకుంటే నియర్లీ 57,635 దగ్గర, అంటే 250 పాయింట్ల నష్టం, 0.43, అంటే నిఫ్టీ కన్నా కూడా కొంచెం హయ్యర్ లాస్ ఇండెక్స్లో జరిగింది, 0.43%. ముఖ్యమైన అబ్జర్వేషన్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ ఇవాళ ఫ్లాట్ టు నెగిటివ్ ప్రారంభమైంది. ఆ తర్వాత పెద్ద క్రాష్ ఇవ్వలేదు, కానీ రికవరీ అనేది నిలబడలేదు. మధ్యాహ్నం కొంచెం రికవరీ అయింది కూడా, మళ్ళీ తర్వాత బయ్యర్స్ పూర్తిగా వెనక్కి వెళ్ళలేదు. అట్లాగే హయ్యర్ లెవెల్స్ ఎప్పుడు కనబడ్డా సెల్లింగ్ ప్రెషర్ అయితే ఇవాళ క్లియర్గా కనబడింది. సో మార్కెట్ సెంటిమెంట్ చూస్తే మాత్రం అన్సర్టెనిటీ ఉంది. సో గత సెషన్తో పోలిస్తే మాత్రం ఇవాళ బేస్ అయితే బలంగా లేకుండింది. 12 ఆగస్ట్ నిన్న 187 పాయింట్లు తగ్గింది. ఇవాళ కొంచెం తగ్గినా కానీ ఇబ్బంది మార్కెట్లో కనబడింది. దెన్ కమింగ్ టు మనం చూసుకుంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఎఫెక్ట్ చేసే మార్కెట్ని, అట్లాగే సెక్టర్ వైజ్ కూడా కదలికలు కూడా చూసుకుంటే కూడా మనకు కావాల్సింది చూస్తే మనం మెటల్స్ ఒకటి స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించింది. అందుకే ఈ సెక్టర్ అన్నిటికన్నా అండర్ పర్ఫామ్ చేసింది, క్లోజ్ టు 1% డౌన్ అయింది ఇవాళ. క్రూడ్ కానీ, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, మళ్ళీ గ్లోబల్ కమోడిటీ యొక్క అన్సర్టెనిటీ కారణంగా సైక్లికల్ సెక్టర్ లాంటి మెటల్స్ విషయంలో మాత్రం జాగ్రత్త పెరిగింది. అంత తొందరగా అందరూ పెద్ద పొజిషన్స్ తీసుకోవడానికి కానీ వెయిట్ చేయట్లేదు. లాభాల్లో బుక్ చేశారు, అందుకే ఇవాళ మెటల్ సెక్టర్ క్రాష్ అయింది కొంచెం. అట్లాగే సెకండ్ ఏంటి, బలహీనంగా ఉన్న రంగాలు చూసుకుంటే ఆయిల్ అండ్ గ్యాస్. క్రూడ్ ఆయిల్ దగ్గర కొంచెం ఇవాళ తగ్గినా కానీ, ఒక 1% తగ్గినా కానీ, బట్ స్టిల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ డౌన్ స్ట్రీమ్ బిజినెసెస్ల పైన మాత్రం మార్జిన్ కన్సర్న్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఎందుకంటే $80 పైన క్రూడ్ ఇంకా రన్ అవుతూ ఉంది. అట్లాగే బ్రెంట్ కూడా ఇవాళ కొంచెం తగ్గింది, బట్ స్టిల్ ప్రెషర్ అయితే టోటల్ పోలేదు. 80 పైన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మార్జిన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి కంపెనీస్కి. దాని తర్వాత ఫార్మా ఇండెక్స్లో కూడా కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అయితే కనబడింది ఇవాళ. ఇది డిఫెన్సివ్ సెక్టర్, వేరే సెక్టర్ పని చేయనప్పుడు ఫార్మా బాగా పనిచేస్తుంది. బట్ గ్లోబల్ సెంటిమెంట్, ఏదైతే రిస్క్ సెంటిమెంట్ మారినప్పుడు ఇన్వెస్టర్స్ మాత్రం పక్క ప్రాఫిట్ లాక్ చేస్తారు. అదే జరిగింది ఫార్మాలో. అట్లాగే ప్రైవేట్ బ్యాంక్స్ కూడా కొంచెం బ్యాంక్ నిఫ్టీ బలహీనత అనేది దీని మీద కూడా ఎఫెక్ట్ పడింది. రేటు అవుట్లుక్ ఎలా ఉంటుందో కొంచెం అన్సర్టెనిటీస్, అట్లాగే డిపాజిట్ గ్రోత్ కానీ, క్రెడిట్ కాస్ట్ కానీ, అట్లాగే వాల్యుయేషన్ కన్సర్న్స్, ఇవన్నీ కూడా ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ మీద ఎక్కువగా కనబడ్డాయి వెన్ కంపేర్ టు పిఎస్యు బ్యాంక్స్. సో ఈ రకంగా ఈ టైంలో కూడా తట్టుకొని నిలబడ్డ రంగాలు చూసుకుంటే మాత్రం కంపల్సరీ మీడియా ఒకటి, ఎఫ్ఎంసీజీ ఒకటి, రియాలిటీ ఒకటి, ఐటీ కానీ, కెమికల్స్ ఇవాళ, సిమెంట్ కౌంటర్స్లో కూడా ఇవాళ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇవన్నీ కూడా ఐటీ సెక్టర్ అయితే పిక్చర్ మిక్స్డ్గా ఉంది. మనకు అర్థమవుతుంది, అమెరికా ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే అంచనాలకు అనుగుణంగా రావడంతో కొంచెం యూఎస్ ఇంట్రెస్ట్ రేట్ కన్సర్న్స్ అయితే తగ్గాయి. అంటే అక్కడ ఇన్ఫ్లేషన్ డేటా అంత పెద్ద వరీసం కాలేదు. కాకపోతే ఏఐ డిస్రప్షన్ అనేది, అట్లాగే డిస్క్రిషనరీ స్పెండింగ్ ఆన్ ఏఐ కానీ,
మిగిలిన వాటిల్లో కంపెనీస్ కూడా తక్కువ చేశాయనే భయంతో గ్లోబల్ టెక్నాలజీ డిమాండ్ మాత్రం పక్కా ఇంపాక్ట్ అయింది. దానివల్లే కొన్ని ఐటీ స్టాక్స్ కూడా, టెక్నాలజీ స్టాక్స్ కూడా, ఏఐ స్టాక్స్ కూడా కొంచెం భయాలైతే వెంటాడుతున్నాయి. బట్ ఇండియాలో మాత్రం ఇవాళ డీసెంట్‌గానే ఐటీ స్టాక్స్ పర్ఫార్మ్ చేశాయి. అట్లాగే రియల్ ఎస్టేట్ కౌంటర్‌లో కూడా ఏందంటే సెలెక్టివ్ బయింగ్ అనేది జరిగింది ఇవాళ. హైదరాబాద్, ముంబై, బెంగుళూరు వంటి మహానగరాల్లో ఏందంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ పైన ఇంట్రెస్ట్ రేట్స్, అఫోర్డబిలిటీ వీటన్నిటి మీద డిస్కషన్ జరుగుతున్నాయి. కొంచెం హైప్ ఉండింది కాబట్టి ఇవాళ అది బెటర్‌గానే పర్ఫార్మ్ చేసింది. సో, స్టాక్స్ మాత్రం కంపల్సరీ ఇప్పుడు ఫోకస్‌లో ఉన్నాయి మాత్రం టాటా గ్రూప్ స్టాక్స్ అవన్నీ కూడా అండర్ ప్రెషర్ ఉండాయి ఇవాళ. నిన్న ఏదైతే ఎన్ చంద్రశేఖరన్ ఎవరైతే వాళ్ళ టాటా సన్స్ చైర్మన్ ఉన్నాడో ఆయన పదవి నుంచి కంటిన్యూ చేయట్లేదు ఫిబ్రవరి తర్వాత, నెక్స్ట్ ఇయర్ తర్వాత అనే న్యూస్ మాత్రం వాటి స్టాక్స్ మీద స్ట్రాంగ్‌గా కనబడింది. నియర్లీ 80,000 కోట్ల వరకు కూడా మార్కెట్ క్యాప్ హిట్ అయింది ఈ గ్రూప్ కంపెనీస్‌లో. దానివల్ల కూడా ఈ మార్కెట్ ఇట్లా ఉండడానికి కష్టంగా ఉంది. సో, పక్క టాటాది తొందరగా క్లియర్ కాకపోతే మాత్రం ఎఫెక్ట్ ఇంకా కొన్ని రోజులు పడొచ్చు. డీపర్‌గా ప్రెషర్ పెరగొచ్చు. మచ్ మోర్ సెల్లింగ్ జరగొచ్చు టాటా స్టాక్స్ కౌంటర్‌లో. సో, దాంతో పాటు ఇంకొకటి సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఎఫెక్ట్ చేసింది మార్కెట్‌ని మాత్రం ఎంఎస్‌సిఐ ఏదైతే ఇండెక్స్ ఉంటుందో, ఆ ఇండెక్స్ రీషఫుల్ చేస్తా ఉన్నారు ఇండియన్ కేస్‌లో. అందులో లారస్ ల్యాబ్స్, మళ్ళీ లెన్స్కార్ట్, అదాని ఎనర్జీ అనేవి అండ్ గ్రో కూడా చేరాయి కొత్తగా. బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ కార్డ్స్ మరి అట్లాగే ఆస్ట్రల్ అనేటివి కిందికొచ్చేసాయి. ఎంఎస్‌సిఐ నుంచి కిందికొచ్చాయి. సో, అక్కడ కంపల్సరీ సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. వీటిల్లో బయింగ్ వల్ల కూడా ఇవాళ ఇండెక్స్ చేంజ్ వల్ల పాసివ్ ఫండ్స్ ఎస్పెషల్లీ పాసివ్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో పోర్ట్‌ఫోలియోలు రీబాలన్స్ చేయాల్సొస్తుంది. అది జరిగింది. అందుకే స్టాక్స్‌లో బయింగ్ ఇంట్రెస్ట్ కానీ, కొన్ని తొలగించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సెల్లింగ్ ప్రెషర్ అయితే వస్తుంది. ఇవాళ వచ్చింది. రేపు, ఎల్లుండి కూడా కంటిన్యూ కావచ్చు. సో, అట్లని చెప్పి ఇది కంపెనీ ఫండమెంటల్స్ మారతాయని కాదు. టెంపరరీ బయింగ్, సెల్లింగ్ వల్లనే ప్రైసెస్ చేంజ్. సో, రేపు ఇన్వెస్ట్‌మెంట్ డిసిషన్స్ ఇప్పుడు నేను చెప్పిన స్టాక్స్‌లో మాత్రం ఆలోచించి తీసుకోండి. అట్లాగే బ్రాడర్ మార్కెట్ కూడా కొన్ని స్టాక్స్ మూవ్ అయ్యాయి. సో, చూసుకుంటే టాప్ గెయినర్స్‌గా చూసుకుంటే జుబిలియంట్ అగ్రీన్, అట్లాగే కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌లో ఒమాక్స్, మళ్ళీ ముంజాల్ ఆటో ఇండస్ట్రీస్ కానీ, ప్రిసిషన్ వైర్స్, సురక్ష డయాగ్నోస్టిక్స్ ఇవన్నీ కూడా ఇవాళ బాగా పర్ఫార్మ్ చేశాయి. టాన్ఫాక్ కూడా ఒకటి, టాన్ఫాక్ ఇండస్ట్రీస్, మిశ్రా ధాతుని ఎంబీఎన్ అది కూడా, మిదాని కూడా బాగా చేసింది. టాప్ లూజర్స్‌లో మాత్రం కంపల్సరీ రేథాన్ టీఎంటీ, ఫ్రంటియర్ స్ప్రింగ్స్, ఫేజ్ 3 అండ్ గాంధీ స్పెషల్ ట్యూబ్స్, ఫెమ్ ఇండస్ట్రీస్ ఇవాళ కొంచెం అండర్ పర్ఫార్మ్ చేశాయి. మోస్ట్ యాక్టివ్ కౌంటర్స్ మాత్రం వోడాఫోన్ ఇండియా కానీ, అర్బన్ కంపెనీ కానీ, ఈజీ ట్రిప్ ప్లానర్స్ కానీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ఇవన్నీ కూడా ఇవాళ యాక్టివ్‌గా ఉన్నాయి. సో, టాప్ మార్కెట్‌లో ఏంటంటే బ్రాడ్ మార్కెట్‌లో గెయినర్స్, లూజర్స్‌లో కొన్ని స్మాల్ క్యాప్ కౌంటర్స్‌లలో మాత్రం లిక్విడిటీ తక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ప్రైజెస్ పెరుగుతున్నాయని స్టక్ అవ్వద్దు. అండ్ క్రూడ్ ఆయిల్ అవి చూసుకుంటే మాత్రం క్రూడ్ ఆయిల్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు కరెంట్లీ యాజ్ ఆన్ మార్కెట్ క్లోజ్ టైమ్ చూసుకున్నా గానీ 80 బ్రెంట్ క్రూడ్ వచ్చేసి $87 దగ్గర ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ మాత్రం 81 ఇవాళ ఒక 1.7% డౌన్ ఉంది. సో, ఇది ఇలాగే కంటిన్యూ అవుతే మంచిది. బట్ ఈ $87 బ్రెంట్ క్రూడ్ అనేది ఎక్స్‌పెన్సివ్. సో, అదే మనకి కనబడతా ఉంది. భయం కనబడతా ఉంది మార్కెట్‌లో. సో, ఈ లెక్కను చూసుకుంటే మార్కెట్స్ ఇంపోర్ట్ బిల్ పెరుగుతుందనే భయము. సో, క్రూడ్ ఆయిల్ అనేది మాత్రం 87 నుంచి దగ్గరికి కిందికొస్తేనే మనకేదైనా తొందరగా మార్కెట్‌లో చేంజెస్ కనబడతాయి. గోల్డ్ విషయంలో చూసుకుంటే మాత్రం $4,400కి దిగువన వచ్చింది. కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కనబడింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో $24 పడిపోయింది. సో, ఇవాళ ఎంసీఎక్స్ గోల్డ్ కూడా చూసుకున్నా గానీ 1,53,000 రేంజ్‌లో ప్లే అవుతా ఉంది. సో, ఆ లెక్కన కొన్ని రోజుల నుంచి కన్సిస్టెంట్ బయింగ్ చూస్తుంది. ఇవాళ కొంచెం వీక్‌నెస్ కనబడతా ఉంది. బట్ లాంగ్ టర్మ్‌లో మాత్రం ఇక్కడి నుంచి కొంచెం నెక్స్ట్ మిడ్ టు లాంగ్ టర్మ్ ప్రాబబ్లీ 2, 3 నెలల్లో మాత్రం 1.60 కూడా దాటే అవకాశం గోల్డ్‌కి క్లియర్‌గా కనబడతా ఉంది. సో, ఇది ఇవాళటి మార్కెట్ అప్డేట్. రేపటికి కూడా ఒకటేంటంటే మాత్రం రేపటి మార్కెట్ నిర్ణయించే 3 కొన్ని కీలక అంశాలు క్విక్‌గా మెన్షన్ చేస్తాను. ఒకటి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 90 దాటిందంటే మాత్రం మార్కెట్‌కి ఇబ్బంది. బట్ సో ఫార్ 1.7% డౌన్ ఉంది. సో, ఈ రేంజ్‌లో 85-87 మధ్యలో రేంజ్‌లో ఉంటే మాత్రం మార్కెట్స్ రేపు పాజిటివ్‌గా క్లోజ్ అవ్వచ్చు వీకెండ్ 3 రోజుల్లో నెగెటివ్ తర్వాత. అట్లాగే మిడిల్ ఈస్ట్, యూఎస్ సంబంధాలపై ఇంకా కొత్త హెడ్‌లైన్ ఏమైనా వస్తుందా? యూజువల్లీ వీకెండ్ రాగానే కొత్త హెడ్‌లైన్స్ వస్తున్నాయి. ఏమైనా క్లారిటీ వస్తుందా? అట్లాగే టాటా గ్రూప్ స్టాక్స్‌లో ఇంకా సెల్లింగ్ జరుగుతుందా? అనేది ఒక క్వెషన్ రేపు. అట్లాగే ఎఫ్ఐ యాక్టివిటీ ఎట్లా ఉంది? రూపు మూవ్‌మెంట్ ఎలా ఉందనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎఫ్ఐఐస్ నిన్న చూసుకుంటే దేవర్ నిన్న యెస్టర్‌డే నెట్ సెల్లర్స్ ఉండే 1,000 కోట్లు అండ్ మన డిఐ మాత్రం 5,840
కోట్ల నెట్ బయింగ్ చేశారు. అదే డే బిఫోర్ ఎస్టర్డే చూసుకుంటే ఎఫ్ఐఎస్ వర్ నెట్ బయర్స్. సో హోప్ఫుల్లీ మళ్ళీ బయింగ్ సిచ్యువేషన్ ఇవాళ ఉండుంటే మాత్రం రేపు మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతాయి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నిఫ్టీ 24,300 క్రాస్ చేయకపోతే, ఆ సపోర్ట్ దగ్గర స్ట్రాంగ్గా ఉంటే మాత్రం మార్కెట్స్కి ఇబ్బంది ఉండదు. సో ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ మాత్రం 24,435 దగ్గర పైన ఉంది. కింద సపోర్ట్ మాత్రం 24,200 దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉంది. సో లెట్ అస్ సీ మార్కెట్ రేపు షార్ట్ కవరింగ్ చేస్తుందా, చేసి 24,450 దగ్గరికి వెళ్తుందా అనేది చూద్దాం రేపు. అట్లా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుంటే నియర్ సమ్ సపోర్ట్ మాత్రం 58,000 నుంచి 58,200 దగ్గర రెసిస్టెన్స్ కనబడతా ఉంది. 57,500 నియర్ టర్మ్ సపోర్ట్ కనబడతా ఉంది. సో 3 సినారియోలు చూడొచ్చు రేపు. మోస్ట్ ప్రాబబ్లీ నా కేసులో మాత్రం న్యూట్రల్ నుంచి పాజిటివ్ వెళ్ళొచ్చు, నెగిటివ్ వెళ్ళకపోవచ్చు వీకెండ్లో. సో ఇది మొత్తంగా చూస్తే మాత్రం ఇవాళ మార్కెట్ కొంచెం ట్రెండ్ కొంచెం కాషియస్గా మైల్డ్లీ బేరిష్ ఏం లేదు, పెద్దగా ఎక్కువ లేదు, బట్ మైల్డ్లీ బేరిష్. కాకపోతే అన్కంట్రోల్డ్ ప్యానిక్ సెల్లింగ్ అయితే జరగలేదు మార్కెట్లో, అంత భయం అయితే ఇంకా లేదు. సో ఇన్వెస్టర్స్ రేపు కొన్ని మేజర్గా ఏం జరుగుతున్నాయో చూసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉన్న క్వాలిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడు ఇబ్బందులు రావనేది మాత్రం నేను ఎప్పుడు చెప్పేదే, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి, ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్, డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.